ಎಲ್ಲರೂ ಕೊಟ್ಕೊಂಡ ಬಂದು ಕುತ್ತು ಕೊಟ್ಕೊಂಡ ఈయన అయినా నీకు అన్నం పెట్టాలా 6 నెలలు పోతే అన్నం లేదు 3 నెలలు పోతే ముసలం లేదు పట్టు అన్నం పెట్టి నా ప్రాణం కాపాడతామా దోశ నీళ్ళు పోసి నా దేహాన్ని కాపాడతామా అంటున్నా కదా ఏమన్నా శ్రీగారిపల్లి అసలు నీళ్ళు పోతుంది దానికి చెప్పండి రా నీళ్ళు పోస్తా అడవిలో దాని కళ్ళ కాకుల పల్లెని లేటి పల్లెని చుట్టూ చూడు దాని కళ్ళ పెట్టి నా పాప చూద్దాం చెప్తావా నీళ్ళు తాగు నోట్ కెట్టయా నోట్ కెట్టా అమ్మా అత్తమ్మా సలా అకపోయలేదా తెచ్చిట్టారా మీకు కనపడచలే ఇప్పుడు తప్పలా చూడు అమ్మా అంకాయ తినిపెట్టు పాపమ్మా అత్తమ్మా ఆకలి కొంచెం ఎక్కువ పెడతాను తిన తిను నా పెట్టికి తాళం తీసి నా పెట్టికి తాళం తీసి నా ఇలా మన గొర్రె తోట అనుకోండి సీమాల తోట అనుకోండి మేకల తోట అనుకోండి ఎనుమల తోట అనుకోండి నా మాట లేకుండా నా ఏటకు నా ఇంటికి పెడతారు పో నీకు నాకప్పేసినా నా ముగ్గు మిసిపోయినా వెళ్ళు ఈ ఊర్లో అంతా పుడతాపల వాళ్ళంతా పోయి అర్థం నీకెవరు పెడతారో ఎవరు దానాదాలు చేస్తే నేను చూస్తా ఈ అనవసరమైన దానాదాలు చేసింది అనుకో దానికే చేసేవాళ్ళు ఎవరో నాకే చేయండి ఆ నసలు చేయాలంటే చీరలు చించి జాకెట్లు కుట్టించుకుంటా మమ్మల్ని ఎవరైనా చేస్తే నిక్కలు చేసి బాడీలు కుట్టించుకుంటా ఎవరి పిల్లలా అయ్యి నోరు పడా పంచాయతీ ఉన్నాడా మీ అమ్మ తుమ్ముతాడా వెళ్ళి అర్థం కూడా వెళ్ళి చూడండి మీరు చిన్నమ్మకి రైత దానాధర్మం చేసి మాకు గొప్పది కదా రైత చేసిన దాన ధర్మం 4 సెన్సులకి వేసినామండి పుట్టకి ఎప్పుడు సిక్కులంగా అంగడి కాపీ చేయండి అయినా ఇప్పుడు చేసే దానాధర్మం చాలా మహా గొప్పది ఎందుకంటే పిలిస్తే పలికితే కదిలి చూస్తుంటాడంటే ఇక్కడ నా చెల్లెలు అన్నముల కనుకొని పెద్దాడు ఎవరు దానాధర్మం చేసి ఎవరు పరోపకారం చేశారని ఆ భగవంతుడు సత్యమైన వాడిది చేసేవాళ్ళు ఇప్పుడు దానాధర్మం చేసి కాలం సంసారం చేసుకుని ఏదైనా కోరిక మొక్కడు మీరు పాటించాలంటే ఒక వ్యాధి పక్క కానీ ఒక ల్యాండ్ పక్క కానీ పునఃసంతానం పక్క కానీ ఉద్యోగ పక్క కానీ ఏదైనా కోరిక మొక్కండి తప్పుగా కదండి దేవుడు లోకపోతే చిన్న కాపాడుతుంది చేసేవాళ్ళంటే దానాధర్మం చేయండి